హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను పిల్లల కోసం పిజ్జాని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకున్నాను. తర్వాత నేను పిజ్జా కోసం అని ముందుగానే పిండిని కలిపి పెట్టుకున్నాను. పిండిని తీసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫోర్క్ తీసుకొని చూపిస్తున్న విధంగా ఫోర్క్తో గుచ్చుకోవాలి. తర్వాత దీని మీద వచ్చేసి పిజ్జా సాస్ రాసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోయినట్లయితే టమాటా సాస్ను కూడా రాసుకోవచ్చు. తర్వాత కొంచెం చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ వచ్చేసి క్యాప్సికము, క్యారెట్, అలాగే ఆనియన్, కొంచెం టమాటో, నా దగ్గర స్వీట్ కార్న్ కూడా ఉన్నాయండి. స్వీట్ కార్న్ కూడా వేసేసి చీజ్ స్ప్రెడ్ చేసుకున్నాను. ఫైనల్గా వచ్చేసి ఓరిగానో, చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నాను. తర్వాత ప్లేట్ అంతా ఆయిల్ తోటి స్ప్రెడ్ చేసుకున్నాక ప్యాన్ని 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి పిజ్జా ప్లేట్ని పెట్టుకొని 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి ప్లేట్ తీసి చెక్ చేసుకోవాలి. పిజ్జా ఉడికినట్లయితే పిజ్జా ప్లేట్ని పక్కకు తీసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఇంకో పిజ్జాని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా కట్టర్ తోటి కట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా మనం పిల్లల కోసం పిజ్జాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.